హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఒకటి పాత లాకెట్ నేను డ్రీమ్ మోడల్ ఎలా చేస్తానో చూపిస్తానని చెప్పాను. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే పాత నవరత్న లాకెట్ అండి. ఇది సింపుల్గా ఇంత లాకెట్ అనమాట. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చింది నాకు. ఈ నవరత్న లాకెట్ పాతకాలంలో ఏంటంటే 2 లైన్లు ముత్యాలు వేసుకొని పట్టీలాగా వేసుకొని ఓల్డ్ మోడల్లో ఉండింది. ఆ ముత్యాలు ఇప్పుడు అవన్నీ వాడడం లేదు కాబట్టి ఆ నవరత్న లాకెట్ తీసేసి ఇప్పుడు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరు పెట్టుకోవాలన్నా పిల్లలు పెట్టుకోవాలంటే ఉంటుందని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నట్టు చేద్దామని చెప్పి ఈ నవరత్న లాకెట్కి ఈ పచ్చి లాకెట్ కింద ఒకటి పెట్టేశాను అనమాట. ఈ లాకెట్ పెట్టేసి చిన్నది లైట్ వెయిట్లో ఒక లాకెట్ చేసుకొని పెట్టేసి దీనికి ఏం చేసామంటే దారంలోకి ఇలా బీడ్స్ ఇచ్చేసాను. ముత్యాలు రష్యన్ ఎంబ్రాయిడరీ అలా ఇచ్చేసాను. లాకెట్ కూడా రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాను లూప్స్ పెట్టేసుకొని. ఒకటి ప్లెయిన్ లాకెటే అంతకుముందు అనమాట. ఈ లూప్స్ అన్ని రింగ్స్ పెట్టేసుకొని ఇలా ఇచ్చేసి ఈ లాకెట్ ఒకటి తగిలిచ్చేసాను. బ్యాక్ సైడ్ ఇది ఇంకా చాలా లెంత్ ఉంది, నేనే పైకి పెట్టాను, కింద దాకా వస్తుంది అనమాట. జెంట్స్ కూడా పెట్టుకోవడానికి లెంతీగా అడిగారు, అందుకే ముత్యాలు దీంతో ఇట్లా చేసి ఇచ్చేసాం. మీ దగ్గర కూడా దగ్గర పాతది ఇలాంటి లాకెట్స్ ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కడ అండి. బ్యాంగిల్కి ఇంతకుముందు వచ్చేవన్నమాట. ఇలా బ్యాంగిల్ వచ్చేసి ఇదంతా గోల్డ్ వచ్చేది, ఇక్కడేమో స్టోన్ ఇట్లా బిట్స్ లాగా వచ్చేవన్నమాట. రెడ్ కలర్ గ్రీన్ అట్లా ఉండేవి మల్టీ కలరు. దాంట్లో రెడ్ కలర్ది ఇది బ్యాంగిల్ అంతా కరిగిచ్చేసి వేరే వాడేసుకొని ఆ బిట్ ఇక్కడ లాకెట్ లాగా ఉంది. ఇలాగా ఆ లాకెట్ని ఏం చేసామంటే అది యాక్చువల్ ఇంత బిట్ అనమాట. దాన్ని బ్రేక్ చేసేసుకొని కమ్మలకి 2 ఆ పార్ట్ వరకు తీసుకొని వాళ్ళు గుర్తుగా కావాలన్నారు. అందుకని ఆ చిన్న పార్ట్ రెండింటికి మధ్యలో ఉంది. ఆ చిన్న పార్టీని లాకెట్ లాగా చేసి చాంద్ ఇచ్చి స్క్రూ ఇచ్చేసాను అనమాట. ఇది వీళ్ళు మాంటికా లాగా వాడుకోవచ్చు, కమ్మలకి లాకెట్ లాగా వాడుకోవచ్చు, సెట్ లాగా వాడుకోవచ్చు. ఇదేంటంటే అట్లా సింపుల్గా ఉన్నాయి కూడా ఏదైనా యూజ్ కాండి. మిగతా గోల్డ్ పార్ట్ అంతా యూజ్ చేసి వీళ్ళకి వేరే వేరే చేసి ఇచ్చాము. ఆ మిగిలిపోయిన ఆ చిన్న పార్ట్ కూడా వేస్ట్ కావద్దు అని చెప్పి గుర్తుగా చేసుకున్నారు కదా, అలాంటి వేస్ట్ చేయడం మనకి స్టోన్లు అంతా తీయకుండా అలాగే ఉంచేసి ఇలా చేసి ఇచ్చాను అనమాట. ఇది నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, అర్థమవుతుంది. ఆ బ్యాంగిల్లో ఉన్న ఒక పార్టే తీసుకున్నాను. అవి 2 బ్రేక్ చేసేసి జే టాప్స్ లాగా ఇచ్చేసి ఇట్లా చాంది ఇచ్చేసి చేసి ఇచ్చాను అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక పాపడి బిళ్ళ, చిన్నది పాపడి బిళ్ళ. దీనికి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది కదా, అలాంటిది అనమాట పాత మోడల్ది. దాన్ని ఏం చేసామంటే చాంద్ పెట్టేసి ఇలా స్క్రూ ఇచ్చేసి పెండెంట్ లాగా చేశాను. మళ్ళీ ఏంటంటే వీళ్ళకి ఒక చిన్న చైన్ ఇస్తున్నాను అనమాట, వైట్ స్టోన్ చైన్. దానివల్ల ఏంటంటే ఆ చైన్ ఇలా పాపడి బిళ్ళకి ఇలా పెట్టేసుకోవచ్చు. చైన్ కూడా ఉంది, చూపిస్తాను నేను. ఇది పాపడి బిళ్ళలాగా వాడుకోవచ్చు, మాంటికా లాగా, లేదు అంటే మెల్లోకి లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. 2 in 1 అనమాట. దీనికి రెడ్ గ్రీన్ స్టోన్స్ అవి ఉన్నాయి. చిన్నది బిళ్ళ అనమాట. ఈ చాంద్ పెద్దగా కనిపించాలని చెప్పి కొంచెం పెద్ద చాంద్ ఇచ్చేసి ముత్యాలు ఇట్లా రూబీ డ్రాప్స్ ఇచ్చేసాను అనమాట. ఇలా చైన్కి లాకెట్ లాగా అంటే ఇలా సన్న చైన్స్ ఉంటాయి పూసలు, వాటికి వేసుకోవచ్చు. సన్న గోల్డ్ చైన్కి వేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా ఉంటే వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి దేనికైనా వాడచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా నేను చేసిస్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక పాత పెండెంట్ అండి. చూస్తే ఐడియా వస్తుంది. ఇలా సింపుల్గా అందరి దగ్గర 2000 నుంచి అప్పుడు చాలా ఉండే, 2020 వరకు ఉన్నాయి. ఇలా ప్లెయిన్ లాకెట్స్ అందరి దగ్గర కలర్ కలర్ బీడ్స్కి వేసుకునే వాళ్ళు అలా ఉండేవి అన్నమాట. ఇవి వాటిని ఏం చేసామంటే కొంచెం బాగా లేదు కదా ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదని చిన్న లాకెట్ ఒకటి ఇచ్చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసి దాని కింద ఈ హ్యాంగింగ్ కూడా ఏం చేసామంటే ఇట్లా రూబీ ముత్యం అవి ఇచ్చేసామన్నమాట. అంటే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంది, ప్లెయిన్ గోల్డ్ లాగా ముద్దలు ముద్దలుగా లేకుండా ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కాబట్టి మనం ఏ బీడ్స్ కైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముత్యాలు కూడా నేను చూపిస్తున్నాను, అందుకే ఇట్లా 5 mm పూసలకు వేసుకోవచ్చు. నల్ల పూసలకి కొంచెం ఎక్కువ, కొంతమంది 3-4 లైన్స్ వేసుకుంటారు, దానికి వేసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే అదే ఇట్లాంటివి చిన్న చిన్న లాకెట్స్ ఉన్న తీసుకొచ్చినా చేసిస్తాను లైట్ వెయిట్లో. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత కమ్మలు వాడనివి అవి ఇవి ఉన్నాయండి, అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇవి చూస్తే తెలుస్తాయి. పాత కమ్మలు అసలు కమ్మలు ఏం డిస్టర్బ్ చేయలేదు, సేమ్ అట్లాగే ఉంచేసి కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి చాంద్ ఇవి ఇచ్చేసి దీని ఏంటంటే 4-5 pairs ఆఫ్ కమ్మలు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయిన అన్ని తీసుకొచ్చారనమాట. అవన్నీ కలిపి చాలా చేశాను. అట్లాగే ఇవి కూడా 2 కమ్మలు అనమాట. ఇప్పుడు ఇవి ఈ ప్లెయిన్ కమ్మలు, వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా చాంద్ ఇచ్చేసి ఇలా చేసి ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా బాగా ప్లెయిన్ కమ్మలు పాతవి అనమాట. దీన్ని కూడా మనం ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ నేను రింగ్స్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా తగిలిచ్చేసాను అంతే. దీనికి ఏంటంటే అన్నీ ఒకటే వద్దు అని కలర్స్ దీనికి కొంచెం రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చాను. ఇది డార్క్ గ్రీన్ అనమాట. గ్రీన్ కటింగ్ ఓవెల్స్ ముత్యాలు ఇచ్చేసి ఇలా చేసి ఇచ్చాను. దాన్ని ఇంకా కమ్మలు ఉన్నాయి అనమాట, చాలా చేశాను డిఫరెంట్గా. అవి కూడా వీడియోలు పెడుతుంటాను చూడండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలండి. మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతాయి, నేను ఫొటోస్ పెడతాను. ఇది పై పార్ట్, ఇది కింద పార్ట్ అనమాట. ఆ 2 ఏంటంటే 2 ఒకేగా ఉంటే డిఫరెన్స్ తెలియటం లేదు, ఒకటేగా ఉన్నాయి, పాతగా ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే ఈ పై పార్ట్కి ఇప్పుడు కొంచెం కొత్తగా ఇలా చేసేసుకొని గ్రీన్ రెడ్ స్టోన్తో యాడ్ చేసి ఇలా ముత్యాలు ఇచ్చేసి మల్టీ కలర్తో ఒకటి ఇచ్చేసాను. ఈ పై పార్ట్ అనమాట. దీనికి యాజ్ ఇట్ ఈజ్ స్క్రూ ఉంది కాబట్టి ఆ స్క్రూ దీనికే ఉంచేసాను. ఉంచేసి ఇలా మొత్తం మల్టీ కలర్ ఒకటి చేశాను. ఇదేంటంటే
కింద పార్ట్ అనమాట. దీనికి హ్యాంగ్ అయ్యానండి. ఇప్పుడు దీనికి ఏంటంటే స్క్రూ లేదు కాబట్టి నేను ఒక స్క్రూ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ కింద పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా హ్యాంగ్ అవుతూ ఉండింది. తీసేసి నేను దానికి ఇప్పుడు వెనక స్క్రూ ఒకటి యాడ్ చేసేసుకొని కింద ఏం చేశానంటే ఇట్లా డిఫరెంట్గా లైట్గా చాంద్ లాగా చిన్న చాంద్ అనమాట, అలాంటిది ఒకటి చేసేసుకొని రూబీ కలర్ ఇచ్చాను అనమాట. ఏంటంటే ఇది మల్టీ కలర్, ఇది ఒకటి కలర్ కూడా అంత ఒకటే కాకుండా అన్ని డిఫరెంట్ మనం మ్యాచింగ్ పెట్టుకోవచ్చు, విడిగా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒకటి మల్టీ కలర్ చేసేసుకొని ఒకటి మాత్రం మనకి రెడ్ గ్రీన్ ఏ కలర్స్ కావాలంటే అవి చేసుకోవచ్చు. అందుకని రూబీ ఇచ్చేసి చిన్న చాంద్ హాఫ్ ఇది అనమాట, అది వైట్ స్టోన్స్ ఇచ్చేసి ముత్యాలు రూబీతో ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఒక కమ్మని ఇప్పుడు మనం 2 డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్లో. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి వాడని కమ్మలు కానీ ఏదైనా ఉంటే ఒకటేగా ఉన్నా కూడా తీసుకొచ్చినా కూడా దాన్ని 2గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో చెప్తాను. మీకు కావాల్సిన కలర్ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి చేసిస్తామన్నమాట. ఇప్పుడు చూడండి ఒకటే కమ్మ ఇప్పుడు 2 డిఫరెంట్ వెరైటీస్ అయిపోయింది. ఇది ఒకసారి పెట్టుకోవచ్చు, హెవీగా కూడా అయింది. ఇదైతే 2 కూడా మనం సింపుల్గా పెట్టుకోవచ్చు, హెవీగా ఏదైనా మెడలో వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర మాంటికా ఉందండి, ప్లెయిన్ అనమాట. ఇది పుట్టిగా ప్లెయిన్గా ఇలా ఉంది. అంటే తనకి ఏంటంటే ఇది ఏం డిస్టర్బ్ చేయకుండా కొంచెం యాజ్ ఇట్ ఈస్గానే కొంచెం పెడితే చాలు, నాకు స్టోన్స్ అవి కూడా వద్దన్నారు. అందుకని తనకి ఏంటంటే ఇందాక కమ్మలు ఒకటి చేశానని చెప్పాను, కమ్మలు అవన్నీ చేసి ఇచ్చాను. దానికి మ్యాచింగ్ లాగా పెడదామని ముత్యము రూబీస్ ఇలా ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇది మరీ ప్లెయిన్గా లేదు, అలాగని పాత మోడల్ లాగా లేదు, పెట్టుకున్నా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇలా పెట్టేసుకోవచ్చు. అందుకని ఇట్లాంటివి ఏదైనా ఉంటే తీసుకొస్తే పెండెంట్స్ ఉన్నా కూడా మనకి మాంటికా కావాలన్నా చేసుకోవచ్చు, పెండెంట్ లాగా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇంకా తనకి ఇది ఇట్లా వద్దు అనుకుంటే వెనక స్క్రూ కూడా పెట్టిస్తాం అనమాట. అన్నిట్లోకి మార్చుకోవచ్చు, చేంజబుల్స్ లాగా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అదే మీ దగ్గర ఇట్లాంటి చిన్న చిన్నవి తీసుకొచ్చారంటే అవి ఏం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే రూబీ నక్లీస్ అండి, అందరి దగ్గర ఉంటాయి కదా ప్లెయిన్ రూబీ నక్లీస్. ఇవి చాలా చేశాను. రూబీ నక్లీస్ నేను బొట్టుమాలలు పెట్టాను, గుట్ట పూసలు వేసాను, పెద్ద గుట్ట పూసలు పెట్టాను, చాందలు ఇచ్చి చేశాను, ఇంకా డ్రాప్స్ అన్ని హ్యాంగింగ్ చేశాను, చాలా వెరైటీస్ చేశాను. ఇదేంటంటే సింపుల్ అండ్ క్లాసీగా ఎవరికైనా కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒకటి వీడియోలో పెట్టాను, అది ఇట్లా సింపుల్గా చేసింది. వీళ్ళకి ఏంటంటే రూబీ ముత్యం గుట్ట పూసల కాంబినేషనే కావాలన్నారు. అందుకని నేను చిన్న చిన్న రింగ్స్ పెట్టేసుకొని దీనికి ఇంకా చాందు ఏం వాడకుండా గుట్ట పూసల వరకే వేసుకున్నాను. గుట్ట పూసలు ఏంటంటే బంచ్ లాగా చేసేసుకొని మనం ఆ బంచెస్ ఇట్లా తగిలిచ్చేయడం అనమాట. అలాగే డిఫరెంట్గా చేసుకోవచ్చు. దీంట్లో రూబీస్లో చాలా మోడల్స్ ఉన్నాయి, మన ఇష్టం, మన బడ్జెట్ మనకి ఎంత కాస్ట్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. కింద కమ్మలకు కూడా ఏం చేశామంటే సింపుల్గా మరీ హెవీగా కూడా వద్దాం, సింపుల్గా చిన్న చిన్న గుట్ట పూసలు ఇట్లా వేసేసి సెట్ చేసామన్నమాట. ఇదంతా ఒకటి ముత్యము రూబీ కాంబినేషన్లో ఉంటాయి. మనకు అలా కాకుండా డ్రాప్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. దీని డిఫరెంట్ స్టైల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర పాత పగడాలు ఉన్నాయండి, ఇవి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను. పగడాలు ఒక 3 లైన్స్ ఉన్నాయి అనమాట. తనకి ఏంటంటే ఇలా 5 లైన్స్ చేయమన్నారు. అందుకని చిన్న లాకెట్ ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తుంటాను కదా, 1.5 గ్రాములు ఇలా ఒక లాకెట్ చేసేసుకొని సైజుని బట్టి, పూసల సైజుని బట్టి అనమాట చేసేసుకొని, ఆ పూసలు సరిపోవు అనమాట, కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని ఏం చేసామంటే కొంచెం పగడాలు అక్కడక్కడ ముత్యాలు ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి లెంత్ ఎంత కావాలంతా ఇలాగ ముత్యాలు వేసేసుకొని ట్యాజిల్ వేసేసాను. ట్యాజిల్ వల్ల ఏంటంటే మనం ఎంత హైట్ అయినా పెంచుకోవచ్చు, ఇప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే ఏదైనా పాత మీ దగ్గర ఉన్నా కూడా తీసుకొచ్చిన నేను సెట్ చేసి ఇలా చెప్తాను అనమాట. సింపుల్గా లైట్ వెయిట్లో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. పగడాలు ఇవి ముత్యం కాంబినేషన్ ఇచ్చాము, ఏదైనా చాలేదనుకోండి ఏ కలర్ కావాలో అలా కాంబినేషన్స్ ఇచ్చేసి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లాకెట్లో చేసిన అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.